దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు. అందరూ బాగున్నారు కదూ? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని దైవజనుడిగా కోరుతూ ఉన్నాను. ఈ ఒక వర్తమానము ఎక్కడెక్కడైతే వినబడుతుందో అక్కడ దేవుని ఆత్మ సంచారము జరుగుతూ ఉంది. చాలా నిశ్శబ్దంగా దేవుని వాక్యం వినండి. దేవుని యొక్క సంచారము జరుగుతూ ఉండగా ప్రభు అనేకులకు మారు మనసు ఇవ్వబోతున్నాడు. అనేకులకు ఆత్మలో రక్షణ కార్యం జరగబోతుంది. అంతేకాదు, దురాత్మ శక్తులు కాలిపోబోతున్నాయి, మాంత్రిక శక్తులు కాలిపోబోతున్నాయి. మీ ఒక హృదయ అంతరంగంలో నుండి దేవుని కొరకైన ఒక సంతోషం, దేవుని కొరకైన ఒక సమాధానం నా ప్రభు మీ హృదయాల్లో కుమ్మరింపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం 2 లైను. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా కన్నతండ్రి, మీ నామానికి స్తోత్రం. నీవు జీవం కలిగిన దేవుడవు, జీవాధిపతికి దేవుడవు. నీ మాటలు వినబడుతున్న ప్రతి స్థలాలలో మీ ఆత్మకార్యం జరిగించండి. నానైనా నీ దాసు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. వాక్యము వినబడుచున్న స్థలాలలో మీ ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ పొందమని నజరేయుడని యేసుక్రీస్తు నామము ఇదిగో ఈ స్థలంలో ప్రకటింపబడుచుండగా అపవాది క్రియలని తగలబడిపోవును గాక, మాంత్రిక క్రియలని తగలబడిపోవును గాక. నా ప్రభువా, ఇదిగో నా నాయన, అపవాది ఏ బిడ్డలను నా నాయన, నా తండ్రి, ఇదిగో నా ప్రభువా భక్తి విషయంలో వెనకలాగుతూ ఉన్నాడో మీరే అద్భుతం జరిగించి దురాత్మ శక్తుల చేతుల నుండి బిడ్డలు విడిపించమని సహాయం చేయమని, వాక్యం ఉంచుండగా మీ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు అంశం ఏంటంటే ఆసక్తి. ఈ భూమి మీద మనిషి లోకానుసారమైన ఆసక్తి కలిగి ఉన్నాడు, పాపానుసారమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. లోకానుసారమైన ఆసక్తి, పాపానుసారమైన ఆసక్తి ఒక మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే చెడులోకి తీసుకెళ్తుంది, అసమాధానంలోకి తీసుకెళ్తుంది, ఇబ్బందిలోకి తీసుకెళ్తుంది. అలాగే ఆ గొడవలకు, అల్లరికి, ఇంకా పలు విధాలమైన దేవునికి అవమానకరమైన పరిస్థితులకి తీసుకెళ్తా ఉంది. అదే దేవుని గూర్చిన ఆసక్తి మనలో ఉంటే నిజంగా మనం దీవింపబడతాం. ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి దేవునిలో హెచ్చింపబడటం ఆశీర్వాదం. లోకానుసారంగా హెచ్చింపబడిన, దేవుడు లేకుండా హెచ్చింపబడిన అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండదు. దేవునిలో మనము హెచ్చింపబడాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది, ఆయన తగు సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండుడి అని ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే తగ్గించుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హెచ్చు వాటి యందు మనసు ఉంచక. నేటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే ఆశీర్వదింపబడిపోవాలి, ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే, రక్షణ పొందిన వెంటనే డాబాల మీద డాబాలు వచ్చేయాలి కదా, కార్లు, బంగ్లాలు అన్నీ వచ్చేయాలి, అస్సలు మేము ఎక్కడో వెళ్ళిపోవాలి అనుకున్నట్టు చాలామంది ఆలోచిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ప్రభు మనల్ని దీవిస్తాడు. ఒక దైవజనుడికి పరిచయం చేసే విషయంలో తగ్గించుకొని ఉండాలి. మా ఒక పాస్టర్ గారి గురించి నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఆయన కుష్ఠరోగితో బాధపడతా ఉన్నాడు. ఒకసారి మా పాస్టర్ గారు వెంట విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడ పాస్టర్ గారు ఒక రాత్రి వాక్యం చెప్తా ఉన్నాడు. అక్కడ వాక్యం చెప్తా ఉంటే ఒక వ్యక్తి తిరుగుబాటు చేశాడు. ఉదయం కల్లా ఆ వ్యక్తి చనిపోయాడండి. అది విన్న మాకు ఆశ్చర్యం వేసింది, అయ్యో అనిపించింది. అయితే అదే సమయంలో పాస్టర్ గారు అడవి వరం
ప్రాంతంలో అక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళాలి. ఆనాడు మరి జకరియా నాయన గారి జ్ఞాపకార్థ కూటానికి మా పాస్టర్ గారు వెళ్ళి వాక్యం చెప్పాలి. అయితే మరి మా పాస్టర్ గారు అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన విరోచనాలతో బాధపడతా ఉంటే ఇక నేను టాబ్లెట్ తీసుకురావడానికి బయటికి షాప్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు వెళ్ళిన బాత్రూమ్ చూసి చక్కగా నేను ఏం చేశానంటే శుభ్రంగా నీళ్లు కొట్టేశాను. పెద్ద వయసు కదండి, 72 సంవత్సరాలు. బాత్రూమ్ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు కాబట్టి నేను శుభ్రం చేశాను. నేను ఆ బాత్రూమ్ను శుభ్రం చేశానని మా పాస్టర్ గారికి తెలియదు. అయితే నన్ను దీన మనసుతో నాయనా తిమోతి అనేవాడు. నాయనా తిమోతి ఇట్రా అని పిలిచాడు. నేను దగ్గరికి వెళ్ళాను. అయితే అయ్యా నేను బాత్రూమ్ సరిగ్గా ఉపయోగించుకోలేదు, ఒక్కసారి శుభ్రం చేస్తావా అన్నాడు. అయితే నేను అన్నాను, నాన్న నీవు బాత్రూమ్ నుంచి వచ్చేటప్పుడు నేను వెళ్ళి బాత్రూమ్ చూశాను, బాత్రూమ్ అప్పటికి బాగులేదు కనుక నేనే శుభ్రంగా నీళ్లు కొట్టేశాను అన్నాను. ఇక చూడండి నన్ను దగ్గర తీసుకున్నాడు. నేను చెప్పకపోయినా ఆ పని చేసే నిజంగా బాత్రూమ్ కడటం అది చాలా ఆశీర్వాదం కదా. ఇంకా ఎన్నోసార్లు ప్రభు దాసుడిగా మా దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము కుష్ఠరోగులము, మరి మాతో కలిసి నువ్వు ఆరోగ్యవంతులైన వ్యక్తి మాతో కలిసి తిరగటం వల్ల నీకు ఏదైనా బాధ అనిపించుతా అంటే అసలు అలాంటిది నాకేం లేదండి. ఎందుకంటే మా దైవజనుడు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నా కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు ఆయన ప్రార్థన ఆశీర్వాదం ఈరోజు నా మీద ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు పాస్టర్ గారు ఏం దీవించాడో తెలుసా? అయ్యా నాకు నమ్మకం ఉంది నీ ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది, ఎక్కడైనా పలాని దైవజనుడు ద్వారా నేను రక్షింపబడ్డానని నువ్వు నా గురించి చెప్తావు, ప్రభుని మహింపరుస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరులారా, తగ్గువాటి యందు మన మనస్సు ఉంచాలి. చాలు, దేవుడిచ్చింది చాలు అన్నట్టు ఆలోచించాలి. కానీ లేని వాటి కోసం ప్రాకులాడటం, దానికోసం ఈ ఒక బుర్రను పాడు చేసుకోవటం, తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయాలు, వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు చేసి ఎందుకు అవమానకరంగా మనం ఉండాలి? ప్రభు నన్ను దీవించినప్పుడే దీవిస్తాడు, ప్రభు నన్ను హెచ్చించినప్పుడే హెచ్చిస్తాడు, ప్రభు నన్ను ఆశీర్వదించినప్పుడే ఆశీర్వదిస్తాడు. నేను తొందరపడకూడదు అనే ఆలోచన ఉండాలి. కొంతమంది అనుకుంటారు, చూడండి వాళ్ళు అక్రమంగా అన్యాయంగా తర్వాత మోసపూరితమైన ధోరణిలో అసలు ఏం సంపాదించుకున్నారు అని. అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నదా? ఈరోజు కూడా చాలామంది ధనం ఉంది, కావలసిన డబ్బు ఉన్నాయి, కావలసిన వస్తువు వాహనాలు ఉన్నాయి, కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి చూడండి కొంతమంది గృహాల్లో వాళ్ళకి సమాధానం లేదండి, నెమ్మది లేదండి, రక్షణ లేదండి. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఆ మేడలు మిద్దెలు లేకపోతే అవి ఏం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నా జీవితాధిపతిగా, యేసుక్రీస్తు ప్రభు వారు నా ప్రభువుగా, యేసు ప్రభు వారు నా రక్షకుడిగా. అంతేకాదు ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు కృపాక్షేమములు కోరుకొని రక్షణ భాగ్యం పొందుకొని ఆ రక్షణను పోగొట్టుకోకుండా యేసు ప్రభు రాకడకు ఎదురు చూస్తే చాలు. నీవున్న పూరి గుడిసైనా, నీవున్న అద్దె ఇల్లైనా దానిలో నీకు సమృద్ధిని నా ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఇస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇవ్వకుండా మాత్రం తొందరపడద్దు. అందుకే మనం తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడాను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఒకటి, తక్కువ వాటి యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా ప్రార్థన యందు ఆసక్తి కాదు, అత్యాసక్తి కలిగి ఉండాలి. పేతురు జైల్లో ఉన్నాడు. సంఘము ఏం చేస్తున్నారంటే ఆ ఒక దైవజనుడి కొరకు, దేవునికి స్తోత్రం, ఆ దైవజనుడికి దేవుడు ఇచ్చే భద్రత కొరకు, ఆ దైవజనుడికి దేవుడిచ్చే కాపుదల కొరకు, ఆ దైవజనుడిని ఆ ప్రభు క్షేమంగా ఉంచాలనే ఉద్దేశంతో పట్టి ప్రార్థన చేస్తున్నారండి ఆ రాత్రి వేళ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా.
పట్టుబట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నా దైవజనుని జ్ఞాపకం చేసుకో, ప్రభువా నా దైవజనుని అయ్యా నాయన ప్రాణాన్ని కాపాడు, ప్రభువా నా దైవజనుని భద్రపరచు, ప్రభువా నా దైవజనుని ప్రభు ఇదిగో నీ క్షేమంతో నింపు ప్రభువా. వారు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. వాక్యం ఇచ్చిన బిడ్డ, ప్రార్థన ఎందు నీకు అత్యాశక్తి ఉన్నదా? ఆసక్తి ఉన్నదా? ఆసక్తి కాదు ఇక్కడ రాయబడింది, అత్యాశక్తి. మనము ఏ విషయంలో అత్యాసక్తి చూపిస్తామంటే సేవకుల చేత ప్రార్థన చేయించుకునే విషయంలో అత్యాసక్తి చూపిస్తాం. ఆ పాస్టర్ గారు అంటే పరిగెత్తి ఆ పాస్టర్ గారి దగ్గర, ఈ పాస్టర్ గారు అంటే ఈ పాస్టర్ గారి దగ్గరికి. అతను ఎలాంటి వాడో ఏమో తెలీదు, పరిగెత్తటం, తలపెట్టడం, అయ్యా మా కొరకు ప్రార్థించేయండి అంటాం. నిజంగా దేవుని చేత అభిషేకింపబడిన వాడేనా? దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న దైవజనుడేనా? ఓ అంతేకాదు, దేవుని కొరకు కాల్చబడిన దైవజనుడేనా? ఆ దైవజనుడు ఆశీర్వాదకరంగా ఉన్న దైవజనుడేనా? అంతేకాని తెల్ల బట్టలు వేసుకొని వచ్చినంత మాత్రాన, కారులో వచ్చినంత మాత్రాన, విమానములో నుండి వచ్చినంత మాత్రాన ప్రార్థన చేయించుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నా. మన సంఘ కాపరి పట్ల లేని ఆసక్తి నీకు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎందుకు చూపిస్తావు నాయనా? నీ కొరకు కన్నీరు కారుస్తూ, నీ కొరకు బాధపడుతూ ఉపవాసాలుండి కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తున్న దైవజనుడిని మర్చిపోయి కొత్తగా వచ్చారంట అని పరిగెత్తుతున్నావు. కొంతమంది ఈ విషయానికి వస్తే సంఘాలను విడిచి కూడా పరిగెత్తుతున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారయ్యా అని అంటే, కొంతమంది ఏమంటారు తెలుసా? అక్కడ ఆ పాస్టర్ గారు బాగా నవ్విస్తాడు, ఇక్కడ ఈ పాస్టర్ గారు బాగా ఏడిపిస్తాడు, అక్కడ ఆయన బాగా వాక్యం చెప్తున్నాడు, ఇక్కడ ఈయన బాగా పాటలు పాడుతున్నాడు. మరి నిన్ను కన్న తండ్రి, నీ ఇల్లు, నీ సంఘం అనే ఇల్లు, ఇంతవరకు సేవకుడు నిన్ను ఆత్మీయంగా బలపరిచిన ఆ ఒక వాక్యం, ఆ ప్రార్థన, కన్నీరు ఏమైంది? రేపు ప్రభుకి లెక్క ఏమి చెబుతావు? అప్పుడు ఆ వ్యక్తికి నేనేమన్నాను తెలుసా? అయ్యా అక్కడ బాగా పాటలు ఉన్నాయని, వాక్యం ఉందని పరిగెత్తుతున్నావు. ఇతని కంటే రేపు ఇంకొక వ్యక్తి బాగా పాటలు పాడే వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఇతని కంటే రేపు ఎక్కువ బాగా వాక్యం చెప్పి నవ్వించటమో ఏడిపించటమో ఏదైనా చేశాడు అనుకోండి, అప్పుడు ఇతను వదిలి మళ్ళీ ఇంకోసారికి వెళ్ళిపోతారా అంటే అవునండి అంటున్నాడు ఆయన. ఇది ఏంటంటే పొట్టు. ఇక్కడ గాలి వీస్తే మళ్ళా అక్కడ గాలి వీస్తే ఇంకొక చోట. సంఘములో నిలబడే స్తంభాలు కాదు. ప్రజలు వస్తున్నారని గొప్పలు చెప్పుకోవద్దు అంట నేను. ఎందుకో తెలుసా? అదంతా పొట్టు, గట్టి విత్తనాలు బరువెక్కి ఉంటాయి, లేవవు. సేవకుణ్ణి, సంఘాన్ని వదిలి బయటికి రాలేవు. ప్రార్థన ఎందు ఆసక్తి ఉన్న సంఘము సేవకుడి కొరకు కన్నీరు కారుస్తుందండి. సేవకుడు సరిగ్గా లేడనుకోండి, ప్రార్థన చేయండి. సేవకుడు సరిగ్గా వాక్యం చెప్పలేకపోతున్నాడేమో, అయ్యా నా సేవకుడిని ప్రభువు బలపరచు అని సంఘమంతా ప్రార్థన చేయండి. సేవకుడు పాటలు పాడలేకపోతున్నాడేమో, ఒకవేళ సేవకుడు వృద్ధాప్యంలో ఉన్నాడేమో, సంఘంలో ఎవరో ఒకరు సమర్పించుకొని దేవుని సేవ కొరకు లేవండి. అంతేకాని ఈ సంఘాన్ని ఆర్పివేసి అయ్యో అత్యాసక్తి చూపి పరిగెత్తుతున్నారా? గుర్తుపెట్టుకొని ఒకరోజు అందరూ ప్రభు దగ్గర నిలబడాలి. ఈ సంఘమైతే పేతురున్న కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నీ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ సేవకుని ప్రార్థన ఆలకించి దేవుడు నీకు ఎన్ని మేలు చేస్తాడు. నీ సేవకుని పాదాలు నీ ఇంటి దగ్గర ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నీ సేవకుడు నీ కొరకు కన్నీరు కార్చాడు, గుర్తుపెట్టుకో. నడవలేని పరిస్థితుల్లో జబ్బున పడ్డా,
ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఉన్నా నీ కొరకు అనగా నీ ఆత్మరక్షణ కొరకు, నీ కుటుంబ భద్రత కొరకు దైవజనుడు ఎంతగా ప్రార్థించాడు అర్థం చేసుకో. అత్యాసక్తి చూపించాలి ఏ విషయంలో అంటే దైవజనుడి కొరకు ప్రార్థించే విషయంలో. దేవునికి స్తోత్రం. మన నాన్నగారు సరిగ్గా మాటలు రాని నాన్నగారు. నీకు సరిగ్గా మాటలు రావు, అదిగో ఆయనకు బాగా మాటలు వస్తానంటే నేను వెళ్ళిపోతానంటే కుదురుతుందండి? ఆత్మీయ తండ్రి ఎవరు అని అడిగితే ఈరోజు నేను కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు ఈ అంటున్నారు. ఎవరయ్యా అంటే ఆ సంవత్సరం ఆయనండి, ఈ సంవత్సరం ఈయనండి. ఉపదేశకులు అనేకులు ఉన్నను తండ్రులు అనేకులు లేరంటాడు పౌలన్న. ఉపదేశకులు ఉండొచ్చు. ఇప్పుడు ఒక పిల్లవాడు మాట వినట్లేదంటే ఏం చేస్తాం? పిలిపించి, అయ్యా ఇదిగో మా అబ్బాయి మాట వినట్లేదయ్యా, 4 మాటలు చెప్పాడు, మనసు మార్పించయ్యా అని ఒక తండ్రిగా నాలాంటి వాడిని ఇంకొంతమంది పెద్దలాంటి వ్యక్తులను పిలిపించి ఉపదేశిస్తాం. ఉపదేశించినంత మాత్రాన తండ్రులు అయిపోతారా? అసలు ఏం ఆలోచిస్తున్నారు? సంఘం అంటే ఏంటి? ఈరోజు పరిచర్య ఎటుపోతున్నాయి? దేవుడు బాధపడుతున్నాడు. సంఘాలను కట్టడానికే మన పిలుపు కానీ సంఘాలను పడగొట్టడానికి కాదు సహోదరులారా. ఆత్మలను కడదాం, దేవుని రాజ్యం కొరకు ఒక స్తంభంగా చేద్దాం. ఈరోజు మా పరిచర్యలో అనేకులను వాళ్ళకి నేను ఫోన్ ద్వారా కావచ్చు, ఇలా యూట్యూబ్ ద్వారా కావచ్చు బలపరుస్తాను. వారు వేరే సంఘమైనా నా ప్రభు బిడ్డలు కదా, వాళ్ళు నా సహోదరులు కదా, వారిని కట్టాలి కానీ నా స్వార్థం కోసం వాళ్ళని పడగొట్టకూడదు కదా. వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా బలపరచాలి, సేవకు వాళ్ళని ఇంకా ప్రోత్సాహపరచాలి. ఈ విషయంలో మనం అత్యాసక్తి కలిగి ఉండాలి. సంఘం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఆయన దూతను పేతురన్న దగ్గరికి చెరసాలకు పంపించి విడిపించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు సంఘాల కొరకు, దైవజనుల కొరకు, దైవజనురాల కొరకు, మీకు పరిచయం చేస్తున్న పరిచారకుల కొరకు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా. నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో వాక్యం చెప్పినప్పుడు 2వ వారం మళ్ళీ వచ్చి అడిగేవాడిని, అమ్మార్ మొన్న ఏం వాక్యం చెప్పాను అని. మేము తండా ప్రజలం కనుక నాకు సరిగా మాటలు వచ్చి రోజు తెలుగులో. అప్పుడు 2వ వారం వచ్చి అడిగినప్పుడు వాళ్ళని ధైర్యం చేసి ఒక ఆమె వచ్చి ముందుకు వచ్చింది, అయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలా, నువ్వు తమిళం మాట్లాడుతున్నావో తెలుగు మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావటంలా అన్నప్పుడు, ఓహో ప్రాబ్లం వాళ్ళలో కాదు, ప్రాబ్లం నాలో. నేను ప్రభుని అడిగాను, ప్రభువా నా ఒక ఈ నోటి ఉచ్చారణను వారికి అర్థమయ్యే రీతిలో మార్చివేయవా అని అడిగాను. ప్రభు ఎంత అద్భుతంగా మార్చేశాడంటే ఇవాళ మా భాష నాకు సరిగ్గా రావట్లేదండి, మా భాష నాకు సరిగ్గా రావటంలా, తెలుగు చక్కగా వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన వల్ల కానిది ఏముంది చెప్పండి? సంఘాలను కట్టడం చాలా కష్టం. గ్రామంలో నుండి దేవుని కొరకు నిలబడే వ్యక్తులను లేపటం చాలా ఆశీర్వాదం. వాళ్ళ తర్వాత మన గురించి చెప్పుకుంటారు. దేవునికి మహిమ కలుగును కాక. కనుక ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను, ఎవరైతే ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు కొన్ని విషయాల్లో ప్రేరేపిస్తాడు. కొన్ని విషయాలు దేవుడు ప్రేరేపిస్తాడు. ప్రార్థన లేకపోతే నీకు ఎలా ప్రేరేపణ కలుగుతుంది? దేవునికి ఇవ్వాలని, లేకపోతే దేవుని కొరకు ఒక పని చెయ్యాలని, లేకపోతే పరిచర్య కొరకు ఏదైనా ఇవ్వాలి అని నీకు ఎలా ఆ ప్రేరేపణ వస్తుంది? ప్రార్థనలోనే నీకు ప్రేరేపణ వస్తుంది. ప్రార్థన లేకపోతే నీకు ప్రేరేపణ రాదు. నీవు ఎంత ప్రార్థన చేస్తావో అంత ప్రభు నిన్ను ప్రేరేపిస్తాడు. నేను ఏకాంత ప్రార్థన ఉన్నప్పుడు ప్రభు నన్ను అనేక సార్లు ఈ ఒక టీవీ పరిచర్య విశ్వాసము ద్వారా కొనసాగింపబడుతున్న పరిచర్య ప్రభు నన్ను ప్రేరేపించాడు. ప్రార్థనలో ఉండగా, నా కుమారుడా నువ్వు వెళ్ళు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. ప్రభు చెప్పిన మాటను బట్టి నిలబడ్డాను. దేవుడు తన కార్యము జరిగిస్తూ వెళుతున్నాడు. ప్రభు అనేకులను లేపుతున్న కార్యం జరిగిస్తాడు. ఎన్నాళ్ళు జరిగిస్తాడో ఆయన దయది.
మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే ప్రభు మనల్ని ప్రేరేపిస్తాడు. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థన యందు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో మన పరిస్థితులన్నీ మారిపోతాయి. మన పరిచర్లన్నిటికీ పునాది ప్రార్థన, ఆశీర్వాదానికి పునాది ప్రార్థన, నీ క్షేమానికి పునాది ప్రార్థన, నీ దీవెనలకు పునాది ప్రార్థన, నీ స్వస్థతలకు ఆ పునాది ప్రార్థన. ప్రార్థన జీవితము లేకపోతే, ప్రార్థనందు ఆసక్తి లేకపోతే ఏ ఆశీర్వాదాలు రావు సహోదరుడా. మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకో. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు రాసిన మాట ఏంటంటే, వారి ఆసక్తి చాలా గొప్పగా ఉంది, కానీ అది జ్ఞానానుసారమైంది కాదు అంటున్నాడు. మీకు మాట చెప్తాను, జ్ఞానానుసారమైంది కాదు. ఆసక్తి కలిగిన వాళ్ళే, కానీ జ్ఞానానుసారమైంది కాదు, వాక్యానుసారమైంది కాదు, దేవుని చిత్తానుసారమైన ఆసక్తి కాదు. ఏ ఆసక్తి అంటే ఇది మతపరమైన ఆసక్తి. పౌలు గారు మార్చబడక ముందు ఆయన పేరు సౌలు. సౌలులో ఉన్న ఆసక్తి ఏంటంటే, ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక పరిచర్యను ఆపాలి, ఏదో విధంగా ప్రార్థన చేసుకునే వారిని చెదరగొట్టాలి, సంఘాన్ని పాడు చేయాలి. దమస్కు ప్రాంతంలో దేవుని పిల్లలు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. ఇది మతపరమైన ఆసక్తి, దేవుని సేవను పాడు చేసే విషయంలో ఆసక్తి. కానీ అది ఎన్నాళ్ళలో సాగలేదు. మీకు మాట చెప్తున్నాను, ప్రభు ఎవరిని పట్టుకుంటాడంటే సోమరిపోతాళ్ళని ప్రభు పట్టుకోడు. ఎవరైతే పని చేస్తాడో వాళ్ళనే ప్రభు పట్టుకుంటాడు. ఇప్పుడు ఇది వాక్యానుసారమైన పని కాకపోయినా ఆసక్తితో చేస్తున్నాడు. ఈ ఆసక్తిని ప్రభు ఇలా మళ్లించాడు అంతే. దమస్కు ప్రాంతంలో ప్రభు పట్టుకున్నాడు, ఆయన ప్రేమను చూపించాడు. ఆ స్థలంలో ఆ సమయంలోనే అతను చూపు కోల్పోయాడు. దమస్కు ప్రాంతంలో దేవుని ప్రజల దగ్గరికి అక్కడ నడిపింపబడ్డాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ప్రభు అతనితో మాట్లాడి అతను బలపరిచి అతను ప్రార్థన చేస్తుండగానే కళ్ళంటే ఆ పొరలు రాలిపోయినాయి. అంతకుముందు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కొరకు నిలబడి, యేసే ప్రభు, యేసే రక్షకుడు, యేసే ఆ ప్రేమామూర్తి అని సువార్తపరమైన ఆసక్తి పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నుండి పుట్టించాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన పిల్లల్లో దేవునికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ఆసక్తి ఎంతో కాలము కొనసాగదు. వాక్యానుసారంగానే చెప్తున్నాను. దేవుని ఆత్మకార్యము బహు గొప్పది. దేవుడు పట్టుకుంటే ఎవరైనా వదిలించుకోలేరండి. వాళ్ళు ఎంతటి వారైనా నా ప్రభు పట్టుకుంటే వదిలించుకోలేరు. నా మట్టుకు నేను ఉద్యోగాలు చేసుకోవాలని, ఏదేదో చేయాలని ఆలోచన, కానీ ప్రభు నన్ను పట్టుకున్నాడా. ఈరోజు అభిషక్తులైన దైవజనులు, ప్రపంచంలో వాడబడుతున్న దైవజనులను ఆయా రంగాల నుండి, ఆయా పరిస్థితుల నుండి, ఆయా సామాజిక వర్గాల నుండి ప్రభు లేపాడు. కారణం ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం. ఈరోజు నేను అంటాను, ప్రభువా ఇదిగో నీవు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం అంటాను. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డల్లో ఇదిగో ప్రభు మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు. మతపరమైన ఆసక్తిలో నుండి దేవుని ప్రేమ మార్గంలోనికి, దేవుని ప్రేమ మార్గంలోకి నడిచే ఆసక్తి నా ప్రభు అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. మతము అనేది మతి నుండి పుట్టినది. మతానికి ఒక నాయకుడు ఉంటాడు, మతపరమైన కొన్ని కట్టడలు ఉంటాయి, కానీ మార్గానికైతే యేసే మార్గం. అది ప్రేమ కలిగిన మార్గం. ఆ మార్గంలో కులం లేదు, మతం లేదు, ఊరు లేదు, వాడలేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఆ పరలోకం చేరచ్చు. అందుకే ఆ యేసయ్య నిన్ను నన్ను రక్షించాలనే ఆసక్తి కలిగి, గొప్ప దేవుడు
నరునిగా ఈ లోకానికి వచ్చి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ప్రభు ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు. ఈ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సిలువలో కార్చిన రక్తధారలు నీ మీదకి వస్తున్నాయి. ఓ ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈరోజు మీలో నుండి ఆ వాక్యానుసారమైన ఆసక్తి ప్రభు రేపబోతున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి బలపరచు. మీ రాకడ కొరకు సిద్ధపరచమని సమస్త దయ్యాలను బంధిస్తూ, అయ్యా ఇదిగో నాయనా ఈ ఒక సాధనం ద్వారా మీ బిడ్డలు వాక్యం ఉంటుండగా ఆశీర్వదించండి. సమస్త దయ్యాలను బంధిస్తున్నా. అంతేకాదు ఈ ఒక టీవీ పరిచయం ద్వారా ఎవరైతే నా నాయన ఇదిగో నా ప్రభువు అయ్యా వాక్యాన్ని ఉంటున్నారో, అంతేకాదు అయ్యా ఈ పరిచర్య కొరకు వారి యొక్క ధనాన్ని నా నాయన ఎవరైతే విత్తారో, విత్తుచున్నారో పేదవారు ఆశీర్వదించి బలపరచు ప్రభువా. మీ కృపలో భద్రపరచమని, అద్భుతం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని నిత్య దీవెనలు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఏదైనా ప్రార్థన వస్తుంటే మాకు తెలియచేయండి. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకై ఫోన్ నెంబర్ 8985993619.